మూవీ ఓవరాల్గా బాగుందన్న. సో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుద్ది. సో పక్కన కేజీఎఫ్ ఇవన్నీ చూసిన వాళ్ళు కేజీఎఫ్ రేంజ్లో ఉంటుంది, కేజీఎఫ్తో కంపారిజన్ ఇదంతా లేదు. సో ఫస్ట్ అయితే అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంపారిజన్స్ చేయకూడదు. జస్ట్ ప్రభాస్ కోసం వెళ్ళాలి. మీరు పెట్టే 250 రూపీస్ అయినా 400 రూపీస్ అయినా ప్రభాస్ కోసమే చూడాలన్నట్టు. సో నెగిటివ్స్ ఏం అడగండి, ఓవరాల్గా సినిమా ఫీల్ గుడ్, బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు నీల్ అదే 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 నీల్. నేను ప్రభాస్ కన్నా ముందు నీల్ కోసం వచ్చా, ఓకేనా. సో నీల్ నాకే అంతగా కనపరాలేదు, కానీ ఓవరాల్ సినిమా ప్రభాస్. సో ఆ కట్అవుట్ కానీ ఆ హార్డ్ వర్క్ చేయలేదా ప్రభాస్ ఆ విధంగా అనే చెప్పాలి. ఎందుకంటే మనకి నీల్ అనగానే నీల్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ మన కేజీఎఫ్ 1, 2 తోని నీల్ ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి, అవునా. సో ఆయన అది మెట్ అవ్వలేదని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అంటే క్వాలిటీ పరంగా కేజీఎఫ్ 1, 2 కన్నా ఇంప్రూవ్ అయిందా? ఇంకా నో అదే అది చెప్తున్నాను కదా, మీరు కంపారిజన్ చేయొద్దు. నీల్ నాట్ అప్ టు మార్క్. సో అది స్టోరీ ప్రకారంగా కావచ్చు, ఈవెన్ ఎలివేషన్ ప్రకారంగా కావచ్చు, వాట్ ఎవర్ నీల్ నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దట్ ఈస్ నాట్ అప్ టు మార్క్. సో ఓవరాల్ గా సినిమా ఫీల్ గుడ్. ఫైట్స్ అండ్ కట్అవుట్ ఎలా ఉంది ప్రభాస్? సో ఓన్లీ ప్రభాస్, జస్ట్ కమ్ ఫర్ ప్రభాస్, అంతే. ఎంజాయ్, కమ్ అండ్ ఎంజాయ్, అంతే. అంతకుమించి ఏం ఎక్స్పెక్టేషన్స్. ఎలివేషన్స్ బాగున్నాయి, సాంగ్స్ యావరేజ్ గా ఉన్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి. బట్ ఎలివేషన్స్ లో బీజిఎమ్స్ ఇంకొంచెం బాగుండి ఉండాల్సింది, బట్ ఓవరాల్ గా బాగున్నాయి. పాజిటివ్స్ అంటే ఏం చెప్తారు, నెగటివ్స్ అంటే ఏం చెప్తారు? నెగిటివ్స్ నీల్ ఈజ్ నాట్ అప్ టు మార్క్, అదే నాకు నెగిటివ్ గా అనిపించింది. పాజిటివ్ వచ్చేసి ప్రభాస్ ఎవరైతే నచ్చుతారు, అది న్యూట్రల్ ఫ్యాన్స్ కావచ్చు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ హీరో ఫ్యాన్స్ అయినా కావచ్చు. ఇన్ఫాక్ట్ నేను ప్రభాస్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా కాదు, బట్ ప్రభాస్ ఈజ్ ఎక్సలెంట్ అండి. ఓవరాల్ మూవీ ప్రభాస్ కోసం చూడొచ్చు. మధ్యలో కొద్దిగా లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ అయితే అదే జనాల ఒపీనియన్, అంతే. అది ఓవరాల్ గా ఫస్ట్ కూర్చున్న దాని నుంచి ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెడతారు నీల్ గారి గురించి మనకు తెలిసిందే కదా. సో ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉందో అది నాట్ అప్ టు మార్క్. సో ఓవరాల్ గా ఎంజాయ్ చేయొచ్చు, అంతేనా. సో బట్ 400 అన్యాయం అని లేకపోతే ఇంకోటి లేదు. దానికి ఆ మూవీస్ కి వీటికి కంపారిజన్ లేదండి, ఓకేనా. సో ఆ రాధేశ్యామ్ అవన్నీ డిజాస్టర్స్, అవి దాంతో కంపారిజన్ లేదు. బట్ ఓవరాల్ గా ప్రభాస్ అయితే కంబ్యాక్ అంటే కంబ్యాక్ అని చెప్పొచ్చు, వాట్ ఎవర్. సో ఓవరాల్ గా మూవీ బాగుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు అదర్ మూవీ గురించి తెలియదు, కానీ కంపారిజన్ దున్కి మూవీతో చేస్తున్నారు కదా, ఆ మూవీ గురించి నాకు తెలియదు, ఎందుకంటే హిందీ మూవీలు పెద్దగా చూడను. బట్ ఓవరాల్ గా మనకైతే పెద్దది దున్కి, ఇది సలార్ హైలైట్.